పంచుకుంటే తగ్గిపోతుంది. అదే నమ్మకంతో జీవితమంతా గడిపిన ఒక మనిషి చివరికి అతని దగ్గర అన్నీ ఉన్నా ఒక్క మనిషి కూడా లేకుండా పోయాడు. కానీ ఒక చిన్న సంఘటన అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఒక చిన్న గ్రామంలో సురేష్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి మంచి ఉద్యోగం, అందమైన ఇల్లు, ఎక్కువ డబ్బు. కానీ ఒక అలవాటు, ఏది పంచుకోకు. ఎవరైనా సహాయం అడిగితే నేను కష్టపడి సంపాదించాను, మీరు కూడా సంపాదించండి అని పంపించేవాడు. పక్కింటి వాళ్ళు చక్కెర అడిగినా, బంధువులు సాయం కోరినా, పేదవాళ్ళు ఆకలితో వచ్చినా అతని సమాధానం ఒక్కటే, లేదు. కాలం గడిచింది. అందరూ సురేష్ని దూరంగా పెట్టారు. పండగలకు ఎవరూ పిలవలేదు. పెళ్ళిళ్లకు ఆహ్వానం లేదు. ఇంటి ముందు నవ్వులు వినిపించేవి కాదు. డబ్బు పెరిగింది, కానీ మనుషులు తగ్గిపోయారు. సురేష్ మాత్రం నాకెవరు అవసరం లేదు అని అనుకునేవాడు. ఒకరోజు రాత్రి భారీ వర్షం, రోడ్డు జారిపోయింది. సురేష్ బైక్పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. చేతికి గాయం, కాళ్లకు దెబ్బ, లేవలేని పరిస్థితి. సహాయం కోసం అరిచాడు, ఎవరైనా కాపాడండి. అక్కడి నుంచి చాలామంది వెళ్ళారు, కానీ ఎవరూ ఆగలేదు. ఎందుకంటే వారందరికీ గుర్తుంది, సురేష్ ఎప్పుడు ఎవరికి సహాయం చేయలేదు. అప్పుడు 10 సంవత్సరాల చిన్న బాలుడు రాము పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను వెంటనే గ్రామస్తులను పిలిచాడు. అంబులెన్స్కు ఫోన్ చేశాడు. సురేష్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. సురేష్ ఆశ్చర్యపోయాడు. నేను నీకు ఎప్పుడు సహాయం చేయలేదు, నువ్వు ఎందుకు చేశావు? రాము నవ్వుతూ చెప్పాడు. అమ్మ చెప్పింది, సహాయం చేసిన వాడిని కాదు, అవసరంలో ఉన్నవాడిని చూడాలని. ఆ మాట సురేష్ గుండెల్లో మోగింది. ఆ రోజు నుంచి అతను మారాలని నిర్ణయించుకున్నాడు. మొదట పేద పిల్లలకు పుస్తకాలు కొనిచ్చాడు. తర్వాత వృద్ధులకు భోజనం పెట్టించాడు. పాఠశాలలకు బెంచీలు ఇచ్చాడు. గ్రామంలో చెట్లు నాటించాడు. ఎవరైనా సహాయం అడిగితే చేస్తాను అని ముందుకు వచ్చేవాడు. కొన్ని నెలల్లో గ్రామంలో అందరూ పాత సురేష్ కాదు, ఇది కొత్త సురేష్ అని చెప్పుకునేవారు. పండుగలకు మొదట అతనినే పిలిచేవారు. పిల్లలు అతని ఇంటికి వచ్చి ఆడుకునేవారు. వృద్ధులు ఆశీర్వదించేవారు. సురేష్కు అప్పుడు అర్థమైంది, డబ్బు ఇచ్చిన ఆనందం డబ్బు దాచిన ఆనందం కంటే చాలా గొప్పది. ఒకరోజు సురేష్ ఇంట్లో మంటలు చెలరేగాయి. అతను బయటకు వచ్చాడు, కానీ ఇంట్లో ప్రముఖమైన పత్రాలు ఉన్నాయి. అప్పటికే గ్రామస్తులంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. కొంతమంది నీళ్లు పోశారు, మరికొందరు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు, మరికొందరు ఇంట్లో ఉన్న వస్తువులు బయటకు తీశారు. కొద్దిసేపటికి మంటలు ఆరిపోయాయి. సురేష్ కళ్ళల్లో నీళ్లు. నేను ఒకప్పుడు మీ అందరినీ దూరం చేశాను, కానీ మీరు నన్ను వదలలేదు. గ్రామ పెద్ద నవ్వుతూ చెప్పాడు. నువ్వు ఒకప్పుడు వస్తువులు దాచుకున్నావు, ఇప్పుడు మనుషుల ప్రేమను సంపాదించుకున్నావు. అది ఎవరు దొంగలించలేరు. ఆ రోజు నుంచి సురేష్ ప్రతి నెల తన ఆదాయంలో కొంత భాగాన్ని అవసరంలో ఉన్నవారికి ఖర్చు చేసేవాడు. అతని ఇంటి తలుపు ఎప్పుడు మూసి ఉండేది కాదు. ఎవరైనా వచ్చినా చిరునవ్వుతో స్వాగతించేవాడు. ఎందుకంటే అతను తెలుసుకున్న గొప్ప నిజం ఒక్కటే, పంచుకుంటే సంపద తగ్గదు, ప్రేమ పెరుగుతుంది. ఈ కథలోని నీతి, స్వార్థంగా దాచుకున్న సంపద కంటే పంచుకున్న ప్రేమ, చేసిన సహాయం జీవితాంతం మనతోనే ఉంటుంది. మనిషిని గొప్పవాడిని చేసేది డబ్బు కాదు, అతని మనసు.